ఇక నెల్లూరు విషయానికి వద్దాం. నెల్లూరులో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ బరిలో ఉండగా వైఎస్ఆర్సీపీకి చెందిన విజయసాయి రెడ్డి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వర్సెస్ విజయసాయి రెడ్డి చూస్తే ప్రాబబుల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నారో ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శాసనసభ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కింద వచ్చేవి కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి. ఈ నియోజకవర్గాల్లో క్లియర్గా మనం చూస్తే 2 చోట్ల ఫ్యాను గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా 6 చోట్ల మాత్రం ఇక్కడ 5 చోట్ల మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం నియోజకవర్గం వైజ్గా చూస్తే కందుకూరు 48% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపగా 44% మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కావలి చూస్తే కావలిలో ఎన్డీఏ కూటమికి 49% అక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 45% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ప్రాబబ్లీ విన్నర్ తెలుగుదేశం పార్టీ కనిపిస్తోంది. ఇక ఆత్మకూరు కాన్స్టిట్యుయెన్సీకి వస్తే 43% ఎన్డీఏ అభ్యర్థికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండగా 47% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ఫ్యాన్ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కోవూరు విషయానికి వస్తే 46% ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రశాంతి రెడ్డికి ఇక్కడ 46% మంది ప్రజలు మద్దతు తెలుపుతుండగా ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారో ఆ వైఎస్ఆర్సీపీ తరపున 42% ఆయనకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎవరైతే ప్రశాంతి రెడ్డి ఉన్నారో ఇక్కడ గెలవబోతున్నారనేది అర్థమవుతుంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే ఆ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పొంగూరు నారాయణ ఇక్కడ మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ తరపున ఖలీల్ అహ్మద్ పోటీ చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ నెల్లూరులో చూస్తే సిటీ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి 48% ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి. దీంతో ప్రాబబుల్ విన్నర్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూటమి తరపున గెలవబోతున్నారు. రైట్. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే 50% మంది ఎన్డీఏ కూటమికి ఇక్కడ మద్దతు తెలుపగా 41% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించబోతుంది. ఇక్కడ ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీకి వస్తే 43% ఎన్డీఏ 43% మాత్రమే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడి ప్రజలు మద్దతు తెలుపుతుండగా 49% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కీలకంగా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు 2. ఉదయగిరి సెగ్మెంట్ ఏదైతే ఉందో నియోజకవర్గం, ఈ ఉదయగిరి నియోజకవర్గంలో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ కాకర్ల సురేష్ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపున అక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. మరి కాకర్ల సురేష్ స్టార్టింగ్లో ఏదైతే కాకర్ల సురేష్ గ్రాఫ్ ఉండిందో ఓ స్థాయిలో ఉండింది. కానీ రాను 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 కాకర్ల సురేష్ గ్రాఫ్ తగ్గుతూ ఈనాడు ఉదయగిరి సెగ్మెంట్లో చూస్తే ఓన్లీ ఫ్యాన్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఒకప్పుడు ఎన్డీఏ కూటమికే ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి నుంచి ఇక్కడ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ప్రజలు మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యారంటే ఇక్కడ ఏ విధమైనటువంటి రాజకీయ సమీకరణాలు మారాయి, ఏ విధమైనటువంటి చతురత అక్కడ రాజగోపాల్ రెడ్డి చూపించారో అర్థమవుతున్న పరిస్థితి. అదేవిధంగా ఆత్మకూరు చూస్తే అక్కడ మాజీ మంత్రి ఎవరైతే రామ్ నారాయణ రెడ్డి ఉన్నారో ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన పరిస్థితి. మరి ఆత్మకూరులో చూస్తే ఆనం రామ్ నారాయణ రెడ్డికి సీటు ప్రకటించగానే ఆయన కొద్ది నెలలు మౌనం వహించడంతో అక్కడ రాజకీయ సమీకరణాలు మారిన పరిస్థితి. లేదంటే అక్కడ ఆనం రామనారాయణ రెడ్డికి తిరుగులేదన్నది ఆత్మకూరు ప్రజలు చెప్పే మాట. మేకపాటి విక్రమ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దివంగత మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఎవరైతే విక్రమ్ రెడ్డి ఉన్నాడో విక్రమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి యొక్క మరణానంతరం ఆయన అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పరిస్థితి. అయితే విక్రమ్ రెడ్డికి అక్కడ ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నాయి అని చూస్తే ఆనం రామనారాయణ రెడ్డి మరియు
విక్రమ్ రెడ్డి మధ్య వ్యత్యాసం 4% కనిపిస్తుంది. బహుశా నాకు తెలిసి అక్కడ టైట్ ఫైట్ ఉండబోతుంది. కొద్దో గొప్ప ఓట్ల షేర్తో ఆనం రామనారాయణ రెడ్డి గెలవబోతున్నారన్నది నాకు తెలిసిన నా ఊహ ప్రకారం ఆయన గెలుస్తారన్నది నేను అనుకుంటున్నాను. రైట్, మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి. అయితే కావలి విషయానికి వస్తే కావలి కావ్యకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి గ్రాఫ్ కూడా మొదట్లో బాగుండేది, ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వచ్చిన పరిస్థితి. తిరిగి ఆయన చంద్రబాబు నాయుడు రాక తర్వాత, చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర తర్వాత తిరిగి అక్కడి ప్రజల్లో ఆ కొత్త నూతనోత్సాహం వచ్చి ఏదైతే ప్రజలంతా కూడా అక్కడి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కావ్యకృష్ణారెడ్డికి మద్దతు తెలిపే పరిస్థితితో కావలిలో కావ్యకృష్ణారెడ్డి బయట పడిపోతారు స్వల్ప తేడాతో అన్నది ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి.